ఇట్లా జరిగింది. ఇందువల్ల షాప్ అయితే ఓపెన్ చేయలేకపోయాను. ఇప్పుడు ఏముంది, నాకు ఇంత ఖర్చు అయింది, ఒక 30 lakhs ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ సాయన నువ్వు ఏం చెప్పినా సగం సగం చెప్తావు, క్లారిటీ అని చెప్పి చాలా మంది అంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందరగా thumbnail చూసి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ సర్కాస్టిక్ షాపింగ్. నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టుకున్న బిజినెస్ అనమాట. చాలా ఇష్టంగా, ప్యాషన్ తోటి. దీని వెనక ఆల్మోస్ట్ 2 years హార్డ్ వర్క్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ వర్క్ చేశాను. 2 years కాదు, 6 months. 6 months హార్డ్ గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేశాను, చాలా అయితే ఎక్స్ప్లోర్ చేశాను, చాలా నేర్చుకున్నాను. అండ్ బిజినెస్ అంటే ఏంటి, అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏది ఒకటి అంటే ఇప్పుడు ల్యాక్స్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆఫ్ కోర్స్. ఎందుకంటే బిజినెస్ అనేది ఏదైనా చిన్నగా పెట్టేసి ఊరికి అలా వదిలేసి అలా చేయదలుచుకోలేదు. ఎక్కడికైనా వస్తే ఒక గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనేది నా థాట్ అనమాట. నా మైండ్ సెట్ ఎప్పుడు ఒకటేలా ఉంటుంది అనమాట. ఏదో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి ఏది పెడితే పెట్టేద్దాం, రీచ్ అయితే మంచిగా పెట్టేద్దాం అలా అనుకునేవాడిని కాదనమాట. ఫస్ట్ వీడియో నుంచి బెస్ట్గా ఇవ్వాలి. ఎప్పుడైతే నేను నచ్చడం స్టార్ట్ చేస్తానో, వచ్చి చూసిన ఫస్ట్ వీడియో కూడా చూస్తే ఆ వీడియో నచ్చిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చాలామంది. సో ఫస్ట్ నుంచి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పేది నా థాట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే షాప్కి ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 months అయితే అవుతుంది అనమాట. షాప్ వర్క్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది కరెక్ట్గా. నాకైతే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నా ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు ఈ షాప్ ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్ ఇచ్చింది నా ఇన్స్పిరేషన్ అతను. లైక్ నేను యూట్యూబ్లో చూసేవాడిని అతన్ని. ఈ వెరీ ఫేమస్ అనమాట ఒకప్పుడు. అండ్ ఇప్పుడు కూడా నేనైతే బేసిక్గా ఏంటంటే వాళ్ళు నమ్మాను అనమాట. నా మీద ఎవరు జాలి చూపించొద్దు ఈ వీడియో చూసి, ఓకేనా. జనరల్గా మన షాప్ ఓపెనింగ్ వచ్చేసి ఎప్పుడు అవ్వాలంటే March 19th మన షాప్ ఓపెనింగ్ అయితే కంప్లీట్ ఓపెన్ అయి ఉండాలి. అవ్వలేదు. March 25th పోస్ట్ పోన్ చేసుకున్నాము, అవ్వలేదు. తర్వాత April 5th ఓపెన్ చేయాలి, అవ్వలేదు. ఈ వీడియో రికార్డ్ చేసింది వచ్చి April 24th. మీరు 26th or 25th ఎప్పుడో చూస్తారు, వదిలేయండి. ఆల్మోస్ట్ 2 months పైనే అవుతుంది అనమాట షాప్ పని స్టార్ట్ అయిపోయి. షాప్ ఫినిష్ అయిపోయి నాకు March 19th అయితే రావాలా. అప్పటి నుంచి నా షాప్ రెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో క్లారిటీ అయితే వస్తుంది. కొంచెం ఓపిక్గా చూడండి వీడియోని. షాప్ పని అయితే అవ్వలేదు. ఇప్పుడు చేస్తుండేది వర్క్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను. దీని మీద చాలా లాస్ అయి ఉన్నాను అనమాట. ఇప్పటికే లాస్ ఏం అవ్వలేదు, ఓకే. ఇన్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం చెడగొట్టేశారు బేసిక్గా. బట్ నేనేం బాధపడట్లేదు, మళ్ళీ చేసుకుంటాను. చాలామంది అడుగుతున్నారు సర్కాస్టిక్ షాప్ ఓపెనింగ్కి పిలవండి. పార్టీకి పిలిచేసి అందరినీ ఎట్లా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. April 24th నుంచి సమ్మర్ హాలిడేస్, 24th నుంచి సేల్స్ స్టార్ట్ చేసేయాలి. పిల్లలందరూ వస్తారు. వచ్చిన వాళ్ళకి, షాపింగ్ చేసిన వాళ్ళకి చాక్లెట్స్ గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా ఫ్రీగా ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి. కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్గా డిస్కౌంట్స్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకురావాలి. అంటే నేను పెట్టబోయే షాప్కి సంబంధించి ఐటమ్స్ ఇవ్వాలి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి. వచ్చిన వాళ్ళకి నేను అవైలబుల్గా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ నన్ను కలవాలి, వచ్చిన వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఇట్లాగా చాలా ప్లాన్స్ అయితే వేసాను అనమాట. దీనికి షాప్కి వచ్చిన ఐటమ్స్ నేను ఏంటంటే బేసిక్గా నెల్లూరులోనే పెద్ద మాల్, వన్ అండ్ ఓన్లీ మాల్, ది బెస్ట్ మాల్, MGB మాల్లో అయితే పెట్టాను అనమాట. నా లవ్ మేరీ జాన్ అనమాట ఈ మాల్. ఎందుకంటే మా నాన్నతో కలిసి వచ్చేవాడిని ఈ మాల్కి, ఇదే మాల్కి చిన్నప్పుడు. ఈ మాల్లోనే వచ్చేసి ఈ మాల్లోనే ఒక షాప్ పెట్టి ఈ మాల్లోనే బిజినెస్ చేస్తాను అని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. అట్లాంటిది ఈ మాల్లో పెట్టుకున్నాను. నేను ఈరోజు ఇప్పుడు ఇలా వీడియో చేస్తున్నాను, ఇట్లా ఉన్నానంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి MGB మాల్ వాళ్ళే అనమాట. ఈ మాల్ వాళ్ళు నాకు హెల్ప్ చేసినంత నా బంధువులు, నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయలేదు. లిటరల్లీ నాకు అంత హెల్ప్ చేసింది MGB మాల్. నేను ఎట్లా చెప్పాలి, నాకేదో ఒక స్పేస్ ఇచ్చారు బిజినెస్ పెట్టి. నేను రెంట్ కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, మెయింటెనెన్స్ కడుతున్నా, అన్నీ కడుతున్నా. బట్ ఎట్లా చెప్పాలి, దే ఓన్ అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలా చూసుకుంటారు. ఈవెన్ మీరు ఎవరైనా వచ్చినా లోపలికి వచ్చినా హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని గురించి పొగడ్డం కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా మాలు, రెంట్లు మీకు తెలుసు, ఇంక నేను చెప్పనవసరం అవసరం లేదు. దాని గురించి అంతా పక్కన పెట్టేయండి. కరెంటు బిల్లులు అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఫిట్ అవుట్ పీరియడ్ అని ఒకటి ఇస్తారు. ఆ పీరియడ్ దాటిపోతుందన్నా చెయ్యండి అన్నా అని చెప్పి బెత్తలు అడుగున్న ఇంటీరియర్స్ వాళ్ళు చేయలేదు. వీఆర్ ద ఎక్స్పీరియన్స్డ్, వీఆర్ ద బెస్ట్. నేను ఫారెన్లో చేసి వచ్చాను, అది ఇది చాలా చెప్పారనమాట. ఇట్లా పరిచయం అయ్యాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలా. లిటరలీ ఇంకొక ఇంటీరియర్ వర్క్ అతను నా మైండ్లోకి కూడా రాలా. బ్లైండ్గా నమ్మేసి ఇచ్చేసా దీన్ని. వాళ్ళకి ప్రాజెక్ట్ అయితే చేతికి ఇచ్చేసాను. మనీ కూడా నా కొటేషన్ ఎంత అయితే చెప్పారో నేను 100% మనీ ఇచ్చేసా. 100% మనీ కూడా ఇచ్చేసాను అనమాట ఇంటీరియర్ వర్క్ చేసే వాళ్ళకి. నేను చెప్పింది ఒకటి, ఇక్కడ ఉండేది ఇంకొకటి. పని జరగతానే ఉంది, నేను దాన్ని మార్పిస్తానే ఉన్నా. నేను గ్లాస్ డోర్ ఒకటి అడిగితే ఇంకోటి ఇచ్చారు. సరే మళ్ళీ వచ్చిన గ్లాస్ డోర్ ఏమన్నా మళ్ళీ వెంటనే మార్పిస్తారంటే ఆ గ్లాస్ డోర్ కూడా ఒక 2 months తర్వాత అయితే గ్లాస్ డోర్ మార్పించారు. అది కూడా నా అదృష్టం సూపర్. ఆ గ్లాస్ డోర్ కూడా రెండో డోర్ కూడా పగిలిపోయింది తెచ్చిన వెంటనే.
టఫ్ అండ్ గ్లాస్ అంటే నీకు తెలుసు కదా, ఓన్లీ ల్యాక్స్లోనే ఉంటుంది దాని కాస్ట్. మన షాప్కి ముందరంతా పెద్ద టఫ్ అండ్ గ్లాస్ రావాలి, లుక్ అద్దరిపోవాలి, వచ్చిన వాళ్ళకి ఫీల్ అద్దరిపోవాలి, షాప్ అంతా తిరుగుతుంటే సూపర్ ఉండాలని చెప్పి అదొక ఫీల్ తోటి చేపించాను. అది కూడా పిత్తిందనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీకు ఇప్పుడు దాకా చెప్పినంత గందరగోళంగా అనిపించవచ్చు, చెప్తాను వినండి. నేను ఒక షాప్ తీసుకున్నానండి. ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఐటమ్స్ ఏంటో చెప్పలేను, కొంచెం ఓపిక పట్టండి, సస్పెన్స్. అందరం కలుద్దాం, షాప్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ కాదు, పెద్ద భయంకరమైన నాకైతే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. బట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒకరిని నమ్మి మోసపోయాను. ఇంటీరియర్ వాళ్ళు నన్ను మోసం చేశారు. 2 months నుంచి ఇదిగో అదిగో అని చెప్పి మన షాప్కి, నా షాప్ కాదు మన షాప్కి అయితే వర్క్ అని చెప్పి సగం ముక్కలు పని చేస్తారు. నాకు ముగ్గురు అయితే పరిచయం అయ్యారు అనమాట. ఇక్కడ స్పాట్లో ఒకరిని పెట్టారు, మెయిన్ హెడ్ ఇంకోరు ఉంటారు. నేను ఒక వ్యక్తి చెప్పాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నా ఇన్స్పిరేషన్ అని. ఆ వ్యక్తి అయితే నాతో మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళు ముగ్గురు, ఇక్కడ ఉన్న వ్యక్తి ఇంకా మిగతా ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఉండరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఒక ఆయన నా ఇన్స్పిరేషన్ ఎవరైతే ఉన్నారో అతను పొద్దున మధ్యాహ్నం 2కో 3కో లేస్తారంటే, ఒకసారి 5కి 6కి లేస్తారంట ఆయన. నాకు తెలీదు, 5కి 6కి లేస్తాను, అప్పుడు దాకా నేను కాల్స్ ఎత్తలేను అంటాడు. ఇక్కడ పెట్టిన వ్యక్తికి నేను కానీ ఏమన్నా అడిగితే ఏందన్నా పని కావట్లేదని అడిగాను అనుకోండి, అతను ఏం చెప్తాడు తెలుసా నాకు, సాయి నా పని ఏం లేదు సాయి, వాళ్ళు ఏమైతే చెప్తారో నేను అది చేస్తాను, నాకేం సంబంధం, వాళ్ళతో మాట్లాడుకో అంటారు. మెయిన్ హెడ్ ఉంటాడు కదా, నా ఇన్స్పిరేషన్ కాకుండా ఇంకో ఫస్ట్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్కి కాల్ చేశాను అనుకో, సాయి నేను వస్తున్నా సాయి, నేను చూస్తానంటాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, ఒకసారి కూడా షాప్లోకి రాలేదు అతను. నా ఇన్స్పిరేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫస్ట్ టైం కలిసాడు, ఆ తర్వాత ఆయన వచ్చింది లేదు. రోజు ఒక వ్యక్తి వచ్చిపోతుంటాడు. అన్న పాపం మంచోడే, నేను ఏం అడిగినా అంటుంటాడు, కానీ పని అయితే ఏం చేసేడు. వచ్చి ఒక 5 నిమిషాలు హాజరు వేసుకొని వెళ్ళిపోతారు, వర్కర్స్ని పెడతారు, వాళ్ళు ఏందో నచ్చింది చేసిపోతారు, నేను వచ్చి మళ్ళీ మార్పిస్తాను అనమాట. దీంట్లో ఏ ఒక్కటి వాళ్ళు చెప్పిన ప్లాన్లో జరగలేదు, ప్రతి ఒక్కటి నేను అడిగి చేయించుకునిందే. కానీ చేసేది కూడా పర్రమ్మ ఉన్న వాటిల్లోనే లో క్లాస్లో పర్రమ్మ వర్స్ట్ ఫినిషింగ్ తోటి కనిపిస్తుంది. ఆ వేలు ఇక్కడ తెగుంది చూసారన్న, ఈరోజు మార్నింగ్ ఆ ఎడ్జ్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు ఇదిగోండి కనిపిస్తుంది, వేలు మీద కట్ అయింది అనమాట, ఫింగర్ కట్ అయింది, బ్లడ్ వచ్చింది. పరమ వర్స్ట్ క్వాలిటీ. ఇక్కడ ఏంటంటే ఈ షాప్లోకి వచ్చే వాళ్ళందరూ చిన్నపిల్లలే వస్తారు, ఆల్మోస్ట్ చిన్నపిల్లలు వస్తారు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు. షార్ప్ ఎడ్జెస్ పెట్టేస్తారు మొత్తం, వాటికి ఫినిషింగ్ లేదు, వాటి మొఖాన ఏదీ లేదు, అట్లా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేస్తున్నాను, ఇప్పటికి ఓపెన్ అయిపోయి ఉండాలి, బట్ ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు అయిన దానికంటే ఖర్చు మళ్ళీ అవుతుంది, కాదనట్లేదు. నేను లైక్ నాకు ఎట్లా అంటే నేనేం భయంకరమైన రిచ్ కిడ్ని కాదనమాట, లోయర్ మిడిల్ క్లాస్. మీరు నాకు ఇప్పుడు ఈ మధ్య జాబ్ చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటా, ప్రమోషన్ నుంచి వాటి నుంచి వీటి నుంచి వచ్చిన డబ్బులతో మంచి బట్టలు వేసుకొని, వాచ్, మంచి చెప్పులు, మా అన్న కారు వాడుకుంటున్నాను, మా అన్న కారు ఇస్తున్నాడు, కారు వాడుకుంటున్నాను, ఇంకా ఇవి ఉన్నాయి. కానీ నేను భయంకరమైన లోయర్ మిడిల్ క్లాస్ అనమాట. అంటే ఇట్లా ఎవరు చెప్పుకోరు, డబ్బులు వచ్చిన తర్వాత ఏతులు పోతారు, నేను నాకు అంత ఉంది ఇంత ఉంది, అన్ని ఎకరాలు ఉంటాయని అనుకుంటారు, కానీ ఇట్ ఎవరు చెప్పరు అనమాట. భయంకరమైన లోయర్ మిడిల్ క్లాస్. నాకు ₹1 చేతిలో నుంచి వస్తుంటే ఎట్లా అంటే, ఒక 500 నోట్ తీస్తున్నాను అనుకోండి, ఇటు వనకతాయి చేతులు. అంటే నేను నాకు 500 కోసం నేను ఎంత కష్టపడున్నానో ఒకప్పుడు నాకు తెలుసు అనమాట. సబ్స్క్రైబర్స్ చూస్తా. గ్లాస్ డోర్ పగిలిపోయిందని చెప్పాను కదా, ఆ గ్లాస్ డోర్ పగిలిపోవడం వల్ల షాప్ ఓపెన్లో ఉంది కంప్లీట్గా. బయటికి వాయిస్ వెళ్తా, లోపలికి వాయిస్ వస్తూ ఉంది. సో నేను షాప్లో ఒక మూల వచ్చి కూర్చొని వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ పెట్టే ఐటమ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి అంటే ఇక్కడికి రావాలంటే ముందర ప్రతి ఐటమ్కి ఒక స్టిక్కర్ వేయాలన్నమాట. ఆ స్టిక్కర్ వేసి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ బిల్ మీకు ఐటమ్ అయితే ఇస్తానమాట. వచ్చిన వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఐటమ్స్ అన్నీ పెట్టడానికి ఒక గోడౌన్ తీసుకున్నా. ఆ గోడౌన్లో ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి, ఆ గోడౌన్కి రెంట్ కట్టాలా, 4 పని వాళ్ళని పెట్టుకున్నా, ఇవన్నీ సర్దుకోవాలా, ఇవన్నీ స్టిక్కరింగ్లు అయ్యగల. 4 పని వాళ్ళకి ఒక్కొక్కరికి 12,000 లెక్కన, 4 పని వాళ్ళకి ₹46,000 జీతాలు ఇవ్వాలా. మళ్ళీ గోడౌన్కి రెంట్ కట్టాలా, షాప్కి రెంట్ కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, మెయింటెనెన్స్ కట్టాలా. ఏంటి బిజినెస్ అంతా స్టార్ట్ కాకముందర ఎన్ని కట్టాలన్నమాట. నేను కట్టుకుంటున్నా. ఎంత చాలదన్నట్టు నేను చెప్పాను కదా, నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇప్పుడు కొంచెం బాగానే జరుగుతుంది. వచ్చిన డబ్బులు మొత్తం కూడబెట్టుకొని నాకు ఇంత లోన్ వస్తుందంటే ఆ లోన్ తీసుకొని ఎంత కట్టుకొని ఎంత చేసుకుంటున్నాను అనమాట. నేనేందంటే కొంచెం తెలివైన అనమాట. అట్లా వర్స్ట్గా ఉంటుంది, బట్ అయినా చెప్తాను, కొంచెం తెలివైన ఉంది. ఎక్కడ లాస్ వస్తుంది అంటే అటువైపు నేను వెళ్ళను. అట్లా అని చెప్పి భయంకరమైన లాభాలు వచ్చి పడిపోతాయి అని చెప్పి థాట్తో కూడా నేను దీన్ని స్టార్ట్ చేయాలి. ఒక ప్యాషన్ తోటి, ఇష్టంతో, భయంకరమైన ప్రేమతోటి నేను ఏం చేస్తున్నాను 100% నాకు నాలెడ్జ్ తెచ్చుకొని నేను చేసుకున్న ఒక దారిది.
యూట్యూబ్ వాళ్ళు కూడా ఊరికే స్ట్రైక్లు వేసేస్తున్నారు. నేనేం కంటెంట్ చేశాను, నా కంటెంట్కి కూడా స్ట్రైక్లు వేస్తున్నారు. సో ఇంకా దేన్ని అట్టే పట్టుకొని ఉండలేం కదా, ఈ స్టెప్ అప్గ్రేడ్ అవ్వాలా. ఈ 2 నెలలు నాకు నిద్ర లేదని చెప్పి జాబ్ మానేశాను. నా జాబ్ మానేస్తాను అనమాట. నేను చేసే జాబ్ మానేసి మరి కంప్లీట్ ఇంకా బిజినెస్ మీదకి వచ్చేసాను. ఇట్లాగా చేసుకుంటుంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇట్లా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారనమాట అన్నోళ్ళు. ఇంకా అడిగి ఒక్క సెకండ్ గైస్, ఫోన్ వస్తుంది. ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు. ఎవ్వరు నా వల్ల లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొరపాటున నేను వాళ్ళ కంపెనీ పేర్లు చెప్పిన, వాళ్ళ పేర్లు చెప్పిన, వాళ్ళకి అనవసరంగా బ్యాడ్ నేమ్ ఎందుకు, అక్కడ కూడా ఎవరికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇప్పుడు ఇది సిచ్యువేషన్. అందరూ సర్కాస్టిక్ షాపింగ్ గురించి అడుగుతున్నారు. నేను ఎన్నని చెప్పగలుగుతాను, ఏమని చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు ఎవరికైనా బయటకు కనిపించినా కూడా నన్ను ఎవరైనా అడుగుతున్నారు, సాయి షాప్ ఓపెనింగ్ ఎప్పుడు, నన్ను ఎవరైనా అడిగితే సాయి తిన్నావా, సాయి బాగున్నావా, హనీ ఎట్టుందని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి నేను కనిపించినా కూడా సాయి షాప్ ఓపెనింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి, 1 వీక్ అని చెప్పి. ఒంగోలులో నాకు తెలిసిన స్వామి ఉన్నారు కదా, నా ఫేవరెట్ అనమాట. ఆయన నా గురించి పూజలు చేస్తాడు, నేను బాగుండాలని కోరుకుంటాడు అని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఆ స్వామి ఇప్పటికి 3 సార్లు ఆ స్వామిని డేట్ అడిగాను అనమాట. ఆయన 3 సార్లు డేట్ పెట్టించాడు నాకు. ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు. ఇంకోసారి డేట్ ఓపెనింగ్ చెప్పాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. మామూలు దగ్గర బంధువులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఫస్ట్ సాఫ్ట్ లాంచ్ అంటారు కదా, ఇంట్లో షాప్లో పూజలాగా చేపించేసి మంచి రోజు చూసుకొని ఆ సాఫ్ట్ లాంచ్ తర్వాత గ్రాండ్ లాంచ్ మీ అందరినీ పిలిచి అందరం మనం ఇక్కడ కలిసి మధ్యలో ఒక పెద్ద స్టేజ్లో, ఈ మాల్లో ఒక పెద్ద స్టేజ్ వేసి మధ్యలో ఆ స్టేజ్ మీద మనందరం కలిసి డ్యాన్స్లు వేసి మంచిగా ఒక పెద్ద పార్టీ, ఓపెన్ పార్టీ లాగా పెడదామని చెప్పి మంచి ప్లాన్స్ వేసాను. ప్లాన్స్ మొత్తం నాశనం చేసేసారు. బట్ నేను ఏది ప్లాన్ ప్రకారం ఏది మార్చేది లేదు, జస్ట్ డిలే అయిందంటే. మొత్తం అయితే నేను మళ్ళీ చేస్తాను. నేను అనుకున్న దానికంటే ఒక బొమ్మలా తయారు చేస్తాను దీన్ని. మళ్ళీ నాకు నమ్మకం ఉంది. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా రాదు. నేను ఇప్పుడు ఒకరిని నమ్మి ఇంకొక సెకండ్ ఆప్షన్ లేకుండా ఎక్కడ ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ చేతికి ఇచ్చేసి నేను నిండా మునిగిపోయాను. ఒకరోజు కాల్ చేశాను అనమాట ఇంటీరియర్ అన్నకి. నేను చెప్పాను నా ఇన్స్పిరేషన్ అన్నకు కాల్ చేసి ఫస్ట్ చెప్పాడు కదా, నేను యూఎస్లో చేశాను, మాకు ఇంటీరియర్ అది ఇది ఏదేదో అన్నాడు కదా. అన్నకు కాల్ చేస్తే ఏందన్నా నీకు తెలిసింది ఇంతే, నీకు ఇంతేనా అన్న అని అడిగితానా, నాతో ఏం చెప్పాడు తెలుసా, నీకేం తెలుసా, నాకు అదే తెలుస్తాయి, నాకేం తెలియదు, నాకు అన్న చెప్పాలా అన్నాడు. అన్నకు కాల్ చేస్తే ఆ కంపెనీకి నాకు ఏ సంబంధం లేదు, అసలు మీరు చేసుకున్నా, అన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను, అన్న వదిలేశాడు. సరే అన్న వదిలేయండి అంటే వాళ్ళ దారిని వాళ్ళు చూసుకున్నా, ఇంకా నన్ను వదిలేశారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీళ్ళ మధ్యలో చెక్క ఒకటి దొరుకుంది, ఆ చెక్క మీద ఎక్కాను. మళ్ళీ ఈదుకుంటా ఒడ్డుకు వస్తాను, మళ్ళీ అంతా సెట్ చేస్తాను. ఎవరైతే షాప్ అప్డేట్స్ అడుగుతున్నారో చాలా తొందరలో షాప్ని అయితే ఫినిష్ చేసేస్తాను. కొంచెం వీడియోస్ చేయాలన్నమాట, వీటి మీద పడే లాంగ్ వీడియోస్ కూడా చేయలేకపోయాను. జాబ్ వదిలేసాను. కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద గట్టిగా పెట్టాను, ఇంకా గట్టిగా పెడుతున్నాను. మంచి వీడియోస్ మీకు నేను చాలా బాగా ప్లాన్ చేశాను తెలుసా. బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. ఇట్లా మోసపోయాను, ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మనం ఏం చేయలేము. మనిషి ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా మాట్లాడుతున్నా, ఎంత ప్రేమగా ఉన్నా కానీ మోసాలు అయితే జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. నేను మోసపోయాను అంతే. వాళ్ళు తెలివైన వాళ్ళు, నేను తెలివి తక్కువని. వాళ్ళు చాలా మంచివాళ్ళు అనమాట. నా తెలివి తక్కువ తనంతో నేను మోసపోయాను, వాళ్ళు మంచివాళ్ళే, నేనే ఎదవని. నేనైతే కంబ్యాక్ ఇస్తాను. సాయి కంబ్యాక్ ఇస్తాడు, గట్టిగా కంబ్యాక్ ఇస్తాడు. మీకోసం మంచి కంటెంట్ చేస్తాడు, ఇంకా బిజినెస్ ఓపెన్ చేస్తాడు. మీరు అందరు రండి. నేనేం ఎవరికి సమాజ సేవ ఏం చేయట్లేదు, ఫ్రీగా ఏం పని చేయట్లేదు. నేను 2 రూపాయలు సంపాదించుకుందామని చేశాను, దోపిడీ అయితే చేయను అనమాట. ఎవరికి నా వల్ల ఎవరికి ఒకరికి 1 రూపాయి లాస్ అవ్వకూడదు. లాభం రాకపోయినా పర్లేదు, లాస్ అవ్వకూడదు అనే మనస్తత్వం అనేది. నా వల్లే లాస్ అవ్వాలని చెప్పి అనుకునేవాడిని అయితే నేను వాళ్ళ మీద చాలా చేయొచ్చు. ఇప్పటికి నేను వాళ్ళని ఇట్లా వీడియో పెట్టి వాళ్ళ పేరు చెప్పేసి, వాళ్ళ కంపెనీ పేరు చెప్పేసి, వాళ్ళ ఫోటోలు వేసి గందరగోళం చేయొచ్చు. కానీ నేను అది కూడా చేయను. చెప్పాను కదా, నా స్వభావం అట్లాంటిది కదా. ఎవరైనా నన్ను కొట్టినా కూడా తగిలారే అనుకుని వెళ్ళిపోయే రకాన్ని నేనేం నా గురించి కూడా నేను మంచిగా చెప్పుకోవట్లేదు. చాలా మంది అడుగుతున్నారు షాప్ గురించి చెప్పండి అని, అందుకే చెప్పాలనిపించి ఈ వీడియో అయితే చేశాను. షాప్ని కూడా మీకు నేను చూపించదలుచుకోలేదు, ఎందుకంటే దీంట్లో చాలా చేంజెస్ చేయాలా. చేసిన తర్వాత ఒకటేసారి షాప్ టూర్ వీడియో చేసేయాలా, లేక ప్రకారం ఇప్పటికి ఎప్పుడో షాప్ టూర్ వీడియో వచ్చేయాలా. నేను అప్పుడు హనీ పాప హాస్టల్ ప్రాంక్ చేశాను చూడండి, అప్పటికే షాప్ టూర్ వీడియో చేస్తాను. సర్కాస్టిక్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా సీజన్ కూడా అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడే ఈ బిజినెస్కి సీజను, సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ ఏం చేయలేము, చాలా లాస్ వచ్చింది నాకు, చాలా మనీ నా దగ్గర. ఇప్పుడు నాకు ఖర్చులకు తప్ప అట్లా ఆ స్టేజ్కి తీసుకొచ్చారు నన్ను వీళ్ళు. బట్ ఇట్స్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అన్నిటికీ ఈయన ఉన్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడా, ఈయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. నేను ప్రాబ్లమ్స్లో ఉంటే అన్నీ నీ వల్లే జరిగాయని చెప్పి ఆయన ఎప్పుడు అన్నాను.
హ్యాపీనెస్ వచ్చినా కూడా ఆయన వల్లే వచ్చిందని చెప్తాను తప్ప ప్రాబ్లమ్స్ వస్తేనే ఆయన వల్లే జరిగింది నేను అన్నాను. ఏమన్నా ఆయన చూస్తాడు, ఆయన నాకు నేర్పించాడు అనుకుంటాను. ఇట్లాగా ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా నమ్మేస్తున్నావు నువ్వు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ అంటే ఇది కాదు, ఇట్లా ఉండకూడదు నువ్వు అని చెప్పి ఆయన నాకు ఒక లెసన్ నేర్పించాడని చెప్పి అనుకుంటా అంతే తప్ప పెద్ద ఆయన అంటే ఆల్వేస్ ఐ లవ్ హిమ్. పెద్ద ఆయన నాకు ఒక మంచి నేర్పించాడు. ఇప్పుడు మళ్ళీ సాయన నువ్వు ఏం చెప్పినా సగం సగం చెప్తావు, క్లారిటీ అని చెప్పి చాలామంది అంటారు అనమాట. షాప్ అయితే స్టార్ట్ చేశాను, ఒక బ్యాచ్కి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే దీన్ని ఒక్కలు ముక్కలుగా చేసేసి 2 నెలలు నా టైం వేస్ట్ చేసేసి, నా మనీ వేస్ట్ చేసేసి, మనీ అంటే నేను వాళ్ళకి ఇచ్చిందే మనీ కాదు, స్టాక్ తెచ్చిపెట్టుకున్నా, గోడౌన్ తెచ్చిపెట్టుకున్నా, పనులను తెచ్చిపెట్టుకున్నా, ఇంత ఖర్చు పెట్టుకున్నా, ఇదంతా ఖర్చే కదా, వీళ్ళు ఒక్కరి వల్లే కదా డిలే అయింది నాకు. సో నేను వాళ్ళని కూడా దానికి కూడా నేను బ్లేమ్ చేయట్లేదు, తప్పు నాదే. అర్హత తెలుసుకొని ఇవాళ ఏదైనా సరే దానం చేసేటప్పుడైనా నాయిసెస్ వస్తాయి, ఎందుకంటే మాల్లో ఉన్నాను కదా, మనకు డోర్ లేదు, గ్లాస్ డోర్ లేదు, డోర్ పగిలిపోయింది, కొత్త డోర్ వస్తుంది, ఈరోజు నైట్కి డోర్ ఫిక్స్ చేస్తారు, అది కూడా చాలా కాస్ట్. సో నాయిస్ వస్తూ ఉంటుంది అనమాట. దానం చేసేటప్పుడైనా వాళ్ళ అర్హత తెలుసుకొని దానం చేయాలంటారు అనమాట. అట్లాంటిది నేను డబ్బులు పెట్టి ఇట్లా చేసుకున్నప్పుడు అర్హత తెలుసుకోకుండా ఇట్లాగా నమ్మేసి ఇచ్చేసాను. సో వాళ్ళైతే దాన్ని గబ్బు చేసేసారు, ఇన్ని రోజులు డిలే అయిపోయింది అనమాట. సో దీన్ని అయితే నేను మళ్ళీ తిరిగి కట్టుకోగలుగుతాను, నాకు తెలుసు 0 to మళ్ళీ ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి నాకు మా నాన్న నేర్పించాడు. అట్లా కాకుండా వెంకటేశ్వర స్వామి అయితే చూసుకుంటాడు, ఏమున్నా ఆయన మీదే వేసేస్తాను, ఆయన నన్ను నడిపిస్తాను నాకు తెలుసు. అట్లానే మీ అందరు సపోర్ట్ ఉంది. అసలు నాకు నా వెనక ఎవ్వరు లేరు, ఒక్కడనే చేసుకుంటానంటే ఒక లెక్క. నాకు 27 లక్షల మంది సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంది అంటే దాని అర్థం మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని నేను అడగట్లేదు. నా మోరల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నాకు ఈ వీడియో కింద ఎంతమంది కామెంట్స్ చేస్తారు, సాయి వీఆర్ విత్ యూ, సాయికి నువ్వు చేయగలుగుతావు సాయి అని చెప్పి మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నాకు బుమ్మని లేస్తుంది అనమాట, ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో పెట్టేది నేను అందుకే మెయిన్ రీజన్ ఏంటంటే మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తానమాట. కామెంట్స్ చూసిన ప్రతిసారి నాలో వచ్చే అడ్రలైన్ ఉంటుంది. ఎవరికైనా కారు ఒక 150, 160 స్పీడ్లో తోలితేనో లేకపోతే ఏదైనా పని చేస్తే అడ్రలైన్ వస్తాయి. నాకు మీ కామెంట్స్ చూస్తే చాలు పిచ్చ ఊపు వచ్చేస్తుంది అనమాట. మీరు పెట్టే ప్రతి పాజిటివ్ కామెంట్ తీసుకుంటాను, నేను రచ్చాలే విడిచిపెడతాను, షాప్ అయితే అద్దరు కొడతాను. విత్ ఇన్ 10 డేస్లో, ఈ రోజుతో గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ 10 డేస్లో డేట్ అనౌన్స్ చేస్తాను, తీసుకొస్తా, మళ్ళీ మనీ తీసుకొస్తా, ఏం ప్రాబ్లం లేదు, మనీయే కదా ఏముంది, తీసుకొస్తాను, పెడతాను, చేస్తా, మొత్తం అంతా సెట్ చేస్తాను. ఎట్లా ఉంటుందంటే బొమ్మలా తయారు చేస్తా. సాయన్న నీ షాప్ అదిరిపోయిందని చెప్పి 10 డేస్ తర్వాత నేను అప్లోడ్ చేయబోయే షాప్ టూర్ వీడియోలో మీరు చూస్తారు. నేను డేట్ అనౌన్స్ చేస్తాను, మన అందరం ఒక దగ్గరికి వస్తాం, ఒక ఫైన్ లాంగ్ వీకెండే చూసుకుంటాను అనమాట. మంచిగా ఈవినింగ్ టైంలో అందరం కలుసుకొని, పెద్ద ప్లేస్ ఉంది ఏట్రియంలో, మన ఎంజీబీ మాల్ 5 ఫ్లోర్లు ఎంజీబీ మాల్, బ్యూటిఫుల్ ఎంజీబీ మాల్ ఇది, 5 ఫ్లోర్లలో మొత్తం జనాలు నిండిపోవాలి, మనోళ్ళే ఉండాలా. గ్రేట్ మీటప్ పెట్టబోతున్నాను, రెడీగా ఉండండి, సరిగ్గా ఉంటుంది. నేనైతే ఈ మాల్లో ఉండను, మన షాప్లో అయితే ఉండను, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది. అందరు ఇక్కడికి షాప్ దగ్గరికి వచ్చి ఏం రావద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, పనివాళ్ళు అన్నవాళ్ళు అందరూ వచ్చి పని చేసుకుంటారు. సో ఇప్పుడే కైండ్ రిక్వెస్ట్, ఇక్కడికైతే రావద్దు, వచ్చిన బయట నుంచి అలా ఒక లుక్ వేసి వెళ్ళిపోండి అంతే, మీకు అర్థమైపోతుంది, అంతే తప్ప ఇప్పుడు రావద్దు. నేను డేట్ అనౌన్స్ చేస్తాను. బ్యూటిఫుల్ వన్ ఫైన్ డే ఈవినింగ్ వీకెండ్ రోజున, సాటర్డే ఆర్ సండే గ్రాండ్ ఓపెనింగ్ పెట్టుకుందాము, అందరూ వచ్చేయండి, కలుసుకుందాము. గెస్ట్లు ఎవ్వరు రారు, నేను ఉంటాను, మా బన్నీ ఉంటాడు, మాల్ స్టాఫ్ మన వీళ్ళు ఉంటారు, సార్ వాళ్ళు అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు అనమాట. సో కలుసుకుందాం, దుమ్ము లేపేద్దాం అంతే. ఇట్లా జరిగింది, ఇందువల్ల షాప్ అయితే ఓపెన్ చేయలేకపోయాను, బట్ డిలే అయిందంతే. ఓపెన్ చేయలేకపోయాను కదా, డేటు చెప్పలేకపోయాను అంతే. ఓపెన్ అయితే చేస్తాను, గ్రాండ్ లాంచ్ ఉంటుంది, చాలా మంచి స్టాక్ ఎత్తుకొచ్చాను, మనీ ఎత్తి పెట్టుకోండి ఓకే, ఫ్రీగా ఇవ్వలేనుగా, ఇప్పటికే చాలా లాస్ అయిపోయాను. అట్టని చెప్పి ఎక్కువ రేట్లు లేను, నేను రేట్లు మొత్తం 1 మంత్ బ్యాకే బార్కోడ్ డేస్ పెట్టేస్తున్నాను, ఏమి రేట్లు పెంచాయి కాదు, నాకు ఎంత పడిందో అంతే, ఒక 10% ప్రాఫిట్ పెట్టుకొనే చేద్దాం అనుకుంటున్నాను ఈ బిజినెస్ని, అంతే తప్ప ఏదో దోపిడీ చేయదలుచుకోలేదు. స్లో, ఇప్పుడు ఏముంది, నాకు ఇంత ఖర్చు అయింది, ఒక 30 lakhs ఖర్చు అయింది. 30 lakhs ఖర్చు అయితే ఇప్పటికిప్పుడే తెచ్చిన స్టాక్లో 30 lakhs తీసేసుకోవాలన్న గ్రీడీనెస్ నాకు లేదు, మెల్లిగా వస్తాయి, ఏమైంది, డబ్బులేగా యాడికి పోతాయి, వస్తాయి, వచ్చేయండి, డబ్బులు తెచ్చుకోండి ఓకేనా, ఏమన్నా కొనుక్కోండి, ఒట్టి చేతులు తెలిపోకూడదు, షాప్కి వస్తే తప్పది. మీకు మంచి డిస్కౌంట్లు ఇస్తాను, మీతో మంచి గేమ్స్ ఆడిస్తాను, బాగుంటుంది అంతా ఓకేనా. రెడీగా ఉండండి. షాప్ ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మన షాప్ టూర్ వీడియోలో చెప్తాను. నీట్గా షాప్నంతా సర్ది బొమ్మలా రెడీ చేసి అదొక వీడియో పెడతాను, అండ్ డేట్ చెప్తాను, మన అందరం కలుసుకుందాము. ఆ డేట్ అనౌన్స్ అయితే తొందరలో చేస్తాను, అండ్ ఇంకా చాలా చేద్దాం, కలుసుకుందాం, ఇంకా మీకు అవైలబుల్గా వచ్చేస్తాను ఆఫ్లైన్లోకి. అట్లనే కంటెంట్ వస్తలను ప్రామిస్, స్వేర్ చెప్తున్నాను కదా, ది బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇస్తాను. ఇంకా కెమెరాస్ అన్నీ అప్గ్రేడ్ చేస్తాను, మైక్స్ అన్నీ అప్గ్రేడ్ చేస్తాను,
క్వాలిటీ పెంచుతాను, ఇంకా ఫ్యామిలీతో వీడియోస్ చేస్తాను, చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ వీడియోస్. అమ్మతోటి, హనీ పాప్ తోటి, చిన్ని అక్కతోటి, మీ అందరి ఫేవరెట్ చిన్ని అక్క, చిన్ని తోటి వీడియోస్ చేస్తాను, బేబంతో వీడియోస్ చేస్తాను. చాలా మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా, షాప్ అయితే చాలా తొందరలో ఓపెన్ చేస్తాను. చలో, ఇది మీ అందరితో చెప్పదలుచుకుంది, చెప్పేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాతో ఉన్నందుకు. పాజిటివ్ కామెంట్ చేయండి, మంచి ఊపు తెచ్చుకొని ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసేసి 10 days అన్నాను కదా, విత్ ఇన్ 1 weekలోనే వీడియో చేసి పెట్టేయాలి నేను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా మాటలు విన్నందుకు ఎవరిని నమ్మొద్దు. ఓకేనా, ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఎంత మనోళ్ళైనా నమ్మొద్దు. నమ్మి నాలాగి ఇట్లా అయిపోవద్దు, ఎటు కాకుండా ఇట్లా మధ్యలో ఉండిపోయాను. ఓకే, నాకు ఇట్లా పడ్డం లేయడం అలవాటే అనమాట. ఇప్పుడు పడతానే ఉంటా, లేస్తానే ఉంటా. ఓకే, దెన్ సీ యూ, లవ్ యూ ఆల్, ఉంటా బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి. ఓకేనా, ఉంటా బాయ్.